ఆంధ్రప్రదేశ్లో ఈ కొత్తగా పెట్టినటువంటి ఆసుపత్రులు, అది వైఎస్ఆర్ ఆసుపత్రుల్లో ఏదో పేరు పెట్టినట్టున్నారు కదా, ఏరియా క్లినిక్స్, అది సచివాలయ పరిధిలో ఒక్కొక్క క్లినిక్ అన్నటువంటిది ఏదైతే ఉందో అవి కేంద్ర ప్రభుత్వానివే. అలాగే హైదరాబాద్లో పెట్టినటువంటివి కేంద్ర ప్రభుత్వాన్ని. టోటల్గా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ వచ్చాక గ్రౌండ్ లెవెల్కి వచ్చేసాడు. అంటే ఇదివరకు కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్రాలకు అంత డబ్బులు పంపిస్తే, రాష్ట్ర ప్రభుత్వాలు అంటే కేంద్రం 100 రూపాయలు పంపిస్తే అందులో 50 వీళ్ళు వేరే వాటికి మళ్ళించేసుకుని 50 రూపాయలతో గ్రౌండ్ లెవెల్ చేశాడు. అట్లా కాకుండా నేరుగా రైతులకు 6,000 ఇయడం దగ్గర నుంచి, అట్లాగే ఇవాళ ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి కూలీలకు నేరుగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు వేస్తున్నది చూస్తున్నాం. అట్లాగా ప్రతి దాంట్లో కేంద్రం ఇన్వాల్వ్మెంట్ ఉంది. అట్లాగే సర్వశిక్ష అభియాన్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాల నాడు నేడు కింద బాగుపడ్డాయి అంటే కేంద్ర ప్రభుత్వ నిధులే అన్నటువంటి, అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా ఉంటుంది, బట్ కేంద్ర ప్రభుత్వం మెయిన్ ఉంటుంది అనమాట. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాల్లోనూ 88 పిహెచ్సిలు కేంద్రం మంజూరు చేసింది. ఇది అధికారికంగా, నేను ఎప్పటి నుంచినో చెప్తున్న మాట, అధికారికంగా నేను పార్లమెంట్లో వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ చెప్పారు. కేసినేని చిన్ని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇది చెప్పారు. కర్నూలు జిల్లాకు 9, పల్నాడులో 7, తూర్పుగోదావరి, పొట్టి శ్రీనివాస నెల్లూరుకి 6, శ్రీకాకుళం, ప్రకాశం, అనంతపురం జిల్లాలకు 5 చొప్పున, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, నంద్యాల, సత్యసాయి, చిత్తూరు జిల్లాలకు 4 చొప్పున, విజయనగరం, ఎన్టీఆర్, వైఎస్ఆర్ జిల్లాలకు 2 చొప్పున, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, అన్నమయ్య జిల్లాలకు ఒక్కొక్కటి చొప్పున పిహెచ్సిలు మంజూరైన కొత్తగా. ఇది అత్యంత కీలకమైనటువంటిది. అదే సందర్భంలో వీటికి అంటే 88 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది.